వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో 1832లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1832లో బ్రిటిష్ గవర్నమెంట్ కలెక్టర్లను గవర్నమెంట్ సర్వీసెస్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది ఇండియాలో 1832లో. మోడర్న్ సిస్టమ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది, ఎగ్జామ్ అనేటువంటిది బ్రాడ్ 3 టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ వన్ బోర్డ్ ఎగ్జామ్, సెకండ్ వన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, థర్డ్ వన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనగా గవర్నమెంట్ జాబ్స్ కోసం కండక్ట్ చేసేటువంటి వాటిని కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెబుతాము. యూపీఎస్సి, ఏపీపీఎస్సి ఇలా వీటిని గవర్నమెంట్ జాబ్స్ కోసం రిలీజ్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్. యూపీఎస్సి అనేది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఏఎఫ్ఎస్ కానీ అవ్వాలి అనుకుంటే యూపీఎస్సి ఎగ్జామ్ ని అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఏపీ స్టేటు, తెలంగాణ స్టేటు గ్రూప్ 1 ఆఫీసర్స్ ని ఎలక్ట్ చేసుకోవాలి అని అంటే ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కి బ్యాంక్ ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్ కి ఎన్డీఏ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బోర్డ్ ఎగ్జామ్స్ అనగా స్టాండర్డైజ్డ్ టెస్ట్ అని చెబుతాము. వీటిని సెంట్రల్ బోర్డు, స్టేట్ బోర్డు, ప్రైవేట్ బోర్డ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటాయి. సెంట్రల్ బోర్డు అనగా సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డు అనగా తెలుగు స్టేట్ అయినటువంటి ఏపీ, తెలంగాణ స్టేట్ బోర్డ్స్ ఉన్నాయి. అదే ప్రైవేట్ బోర్డు అయినటువంటి ఇంటర్నేషనల్ ఐబీ బోర్డు. ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ని అట్ ది ఎండ్ ఆఫ్ ది హై స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే హై స్కూల్ అయిపోయిన తర్వాత, అంటే స్కూలింగ్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాగూ అంటే జూన్ 2024 10th క్లాస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది మార్చ్ 2025 10th క్లాస్ అనేటువంటిది ఎండ్ అవుతుంది. మార్చి 2025 15th నుంచి ఎగ్జామ్స్ అనేటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ అని చెబుతాము. వీటిని నేషనల్ వైడ్ కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కావాలి అనుకుంటే ఐఐటి ఎగ్జామ్, జేఈఈని క్రాక్ చేయవలసి ఉంటుంది. మెడికల్ సీట్ కావాలి అనుకుంటే నీట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి. లా చదవాలి అనుకున్న వాళ్ళకి క్లాట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయవలసి ఉంటుంది. సర్టిఫైడ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి అకౌంటెంట్ రిలేటెడ్ అయినటువంటి సిఏ, సిఎస్, సిఎంఏ అనేటువంటివి అకౌంటెంట్ సైడ్ వెళ్ళడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని క్రాక్ చేయవలసి ఉంటుంది. ఈ జేఈఈ, నీట్, క్లాట్, సిఏ అన్ని కూడా నేషనల్ వైడ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్. బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఏం చెప్పాం? స్కూల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ కు జేఈఈ, ఐఐటి తీసుకుంటే ఐఐటిని పేపర్ 1 అని, పేపర్ 2 అని కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ని మెయిన్స్ అని చెబుతాము. ఈ మెయిన్స్ ని జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ని ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ని మిడ్ ఆఫ్ ది హై స్కూల్లో కండక్ట్ చేస్తారు, పర్టికులర్ గా జేఈఈ. అలాగే 10th క్లాస్ వాళ్ళకి ఎన్టీఎస్సి ఎగ్జామ్ ఉంది. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 ని నవంబర్, డిసెంబర్ మంత్ లో కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 ని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హై స్కూల్ అంటే మేలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా. బోర్డ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అనేటువంటిది బోర్డ్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి కాన్సెప్ట్స్ ఉండాలి, ఉంటే బోర్డ్ ఎగ్జామ్ ని క్రాక్ చేయవచ్చు. ఇది స్కూల్ కరికులం అనేటువంటిది ఫాలో చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది స్కూల్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది బోర్డ్ ఎగ్జామినేషన్ ని. పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్న స్కూల్ తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే మా స్కూల్లో 100% పాస్ పర్సెంటేజ్, 99%, 98% అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. రెప్యూటెడ్ స్కూల్స్, మీరు చదువుతున్న స్కూల్స్ అన్నిటిలో ఎగ్జామినేషన్స్ పాస్ అయిన పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే 10th క్లాస్ వాళ్ళకి 100, 99%, 98% అని చెప్పేసి బ్రోచర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కాన్సెప్ట్ ఉండాలి, వాటితో పాటుగా అప్లికేషన్ స్కిల్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ప్లస్ అప్లికేషన్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటేనే కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ని క్రాక్ చేయగలము. దీనితో పాటుగా అడిషనల్ గా సబ్జెక్ట్ యొక్క షార్ట్ కట్ సమ్మరీ అనేటువంటిది, ట్రిక్స్ అనేటువంటివి ఉంటే వెరీ ఈజీగా
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇండియాలో ఐఐటి నీట్ అని చెప్తూ ఉంటారు. ఐఐటి ఎగ్జామ్ లో నీట్ తీసుకుంటే ఈ నీట్ ఎగ్జామ్ ను అపియర్ అయ్యే స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 16 to 20 lakhs అపియర్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సీట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే ఐఐటికి వచ్చేసరికి 17,760 సీట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎన్ఐటి సీట్స్ వచ్చేసరికి 24,229 సీట్స్ ఉన్నాయి. టోటల్ గా 41,985 సీట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి 2025 ఇయర్ లో ఐఐటి 20 lakh స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. ఈ స్టూడెంట్స్ కి ఉన్న పాస్ పర్సెంటేజ్ 41,985 సీట్స్, అంటే లెస్ దాన్ 1% అనేటువంటిది పాస్ పర్సెంటేజ్. కంపేర్ టు బోర్డ్ ఎగ్జామ్స్ ఇక్కడ 100% వస్తుంది, ఇక్కడ 1% వస్తుంది. సో దిస్ ఇస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సింపుల్ గా అండర్స్టాండింగ్ జరగడానికి ఒక టాపిక్ తీసుకొని బోర్డ్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు, దాని కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఎలా మనం ట్రిక్స్, షార్ట్ కట్ ఐడియాస్, అప్లికేషన్ నాలెడ్జ్ ఉపయోగించుకొని కాన్సెప్ట్ తో పాటు టైం మేనేజ్మెంట్ లో ఎలా ఫినిష్ చేయాలి అనే దాన్ని వివరంగా చూద్దాం. బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి, కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేటువంటి దాంట్లో వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ CH4 అన్నారు. అంటే దీనికి వాట్ ఈస్ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ రాయాలి. CH4 యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇలా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, వేలెన్స్ ఎలక్ట్రాన్స్, ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్ ఆఫ్ CH4, ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్స్, టెట్రాహెడ్రల్ మాలిక్యులర్ జామెట్రీ స్ట్రక్చర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ మనకు 10 minutes టైం పట్టింది అనుకోండి. అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వస్తే అదే టాపిక్ మీద కాంపిటేటివ్ టెస్ట్ లో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్ ఇన్ మీథేన్ మాలిక్యూల్ ఈజ్ అని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ SP, SP2, SP3, D2, SP3 వీటికి ఆన్సర్ ఏంటి SP3 అని ఇచ్చాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి జనరల్ గా మనం చెక్ చేసుకుంటే NTSC ఎగ్జామ్ లో 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఉంటాయి. వాట్ ఈజ్ NTSC అనేటువంటిది 10th క్లాస్ స్టూడెంట్ కి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. వాటిలో ఇన్ డీటెయిల్డ్ గా మీరు NTSC ని చూసి చెక్ చేసుకోండి ఆ ఇన్ఫర్మేషన్ ని. వీటిలో 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఇవ్వబడతాయి. టైం వచ్చేసి 120 minutes. ఈ 120 minutes అంటే 1 క్వశ్చన్ కి 1.2 minutes పడుతుంది. సో 1.2 minutes లో 1 క్వశ్చన్ కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఇలా స్పీడ్ గా మనం ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో. బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో లాగా 10 minutes, 5 minutes, 4 minutes, మోర్ దెన్ 2 minutes తీసుకుంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ని క్రాక్ చేయడానికి మనకు డిఫికల్టీగా అవుతుంది. దీనికి షార్ట్ కట్ ట్రిక్స్ ఏమున్నాయంటే టైం లా స్టార్ట్ చేసుకోండి. ట్రిక్ అంటే చూడండి, CH4 సెంట్రల్ ఆటమ్ C, గ్రూప్ నెంబర్ 4 అంటే ఇలా 4 క్రాస్ పెట్టుకోండి. హైడ్రోజన్స్ అంటే మోనోవాలెంట్, కార్బన్ తో సింగిల్ బాండ్ తో ఫామ్ అవుతుంది అని ఇలా రాదు. హైబ్రిడైజేషన్ ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. లోన్ పెయిర్స్ 0 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మనకు చూడండి SP, SP2, SP3 4 రావాలి. S అనేటువంటిది 1, P అనేటువంటిది 3, టోటల్ 4. సో 4 is the answer suitable for SP3 hybridization. సో ఆన్సర్ is SP3. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో క్రాక్ చేయడానికి సో ఇదంతా నేను జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఎగ్జామ్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారు, దీనికి 1 minute టైం సరిపోతుంది. సో దిస్ ఇస్ ద బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వడానికి కాన్సెప్ట్, అప్లికేషన్ నాలెడ్జ్, సమ్ ట్రిక్స్, సమ్మరీ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది కంపల్సరీ. బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది మెమరైజ్డ్ కాన్సెప్ట్ ఉంటే హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.